హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి 'మరణ మృదంగం'. 'మరణ మృదంగం'. 'మరణ మృదంగంలో' స్టార్టింగ్ వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్‌కి ఒక ఆడియో ద్వారా రికార్డ్ చేసిందని సెల్ ఫోన్ తోటి మాట్లాడే విషయంతోటి హత్య ఎలా జరిగిందనే దాని గురించి ఆ రికార్డింగ్ ద్వారా సెల్ ఫోన్ ద్వారా ఈ పోలీస్ ఆఫీసర్ వింటాడు. ఈ విధంగా స్టోరీ నరేట్ అవుతుంది. స్టోరీలోకెళ్తే 'డాన్స్ బేబీ డాన్స్' అనే షో జరుగుతుంది. 'డాన్స్ బేబీ డాన్స్' అనే షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ 2010లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి లిస్టులు ఉంటాయి. వాళ్ళందరూ చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ డెత్ అనేది ఒకే రోజుల్లో అందరూ చనిపోవడం జరుగుతుంది. ఒకే రోజుల్లో ఇలా చనిపోవడం విషయంని గమనించి న్యూస్‌లో ఈ 'డాన్స్ బేబీ డాన్స్' 2010 వాళ్ళు ఒకే రోజు చనిపోవడం ఆశ్చర్యకరంగా ఉన్నదని తెలుస్తుంది. దీంతోటి ఇది ఒక సస్పెన్షన్ న్యూస్ అయితుంది. దాంతోటి ఇదంతా ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసరే ఇప్పుడు రేడియోలో ఇంటూ ఆడియో మొత్తాన్ని సెల్ ఫోన్‌లో ఇంటున్న పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్‌కి హత్య ఎలా జరిగిందనేది ఆ రేడియోలో ఉన్న ఆడియో ద్వారా తెలుస్తుంది. అయితే అయితే దీంట్లో గిరిధర్ అనే వ్యక్తే ఈ హంతకుడు. గిరిధర్ ఇవన్నిటిని న్యాచురల్ డెత్ కింద మారుస్తాడు. ఈ గిరిధర్, అశ్విన్, సన్నీ అనే ఇద్దరు డాన్స్ గ్రూప్‌లో ఉండేవాళ్ళు. వారిద్దరిని వాళ్ళకున్న రోగాలను బట్టి చంపేయడం జరుగుతుంది. అశ్విన్‌కి శ్వాసకోశ సమస్య ఉండేది. అంటే ఆస్తమా ఉండేది. ఆస్తమాతో బాధపడుతున్న అశ్విన్‌ని తన ఇన్‌హేలర్‌లో సూసు వాసన కలిగే ఒక డ్రగ్ ఇవ్వడం వల్ల అది పీల్చుకొని అశ్విన్ చనిపోవడం జరుగుతుంది. దాని తర్వాత సన్నీ కూడా డాన్స్ గ్రూప్‌లో బాగా డాన్స్ చేసేవాడు. సన్నీకి కూడా అతనికి లెగ్ పెయిన్స్ ఉండేవి. లెగ్ పెయిన్స్ ఉన్న సన్నీకి లెగ్‌లో ఉన్న ఆయిల్ ఒకటి వాడతాడు. ఆ ఆయిల్‌ని సన్నీకి చేర్చే విధంగా చేరుస్తాడు మన గిరిధర్. గిరిధర్ ఆ మొత్తం ఆయిల్ ఆ సన్నీ రోజు పెట్టుకోవడం జరుగుతుంది. అది పెట్టుకోవడం వల్ల కీళ్ళ నొప్పి రావడం వల్ల కీళ్ళు భరించలేక నొప్పి కలగడం వల్ల ఆ నొప్పి తట్టుకోలేక సన్నీ చనిపోవడం జరుగుతుంది. అదే 'డాన్స్ బేబీ డాన్స్‌లో' పనిచేసిన యాంకర్, ఇంకా జడ్జిలు గూడా ఉంటారు. ఆ జడ్జిలను గూడా చంపుతాడు. ఆ జడ్జిలను ఎలా చంపుతాడంటే, వారు ఆ జడ్జిలందరూ ముగ్గురు గోవా ట్రిప్ ఏసుకోవడం తెలుసుకుంటాడు. దానితోటి ఆ గోవాలోనే వాళ్ళు తీసుకున్న డ్రింకులోనే వాళ్ళకు తెలియకుండా స్లో పాయిజన్ అయ్యేది ఇస్తాడు. దాంతోటి అక్కడక్కడే వాళ్ళు అక్కడనే స్లో పాయిజన్‌ని తీసుకోవడం జరుగుతుంది. కరెక్టు సెట్ చేసిన డేట్ రోజు వీళ్ళు చనిపోయే విధంగా సెట్ చేస్తాడు గిరిధర్. దాంతోటి వీళ్ళందరి చావులన్నిటిని గిరిధర్ చేస్తాడు. గిరిధర్ 'డాన్స్ బేబీ డాన్స్‌లో' వీళ్ళ మీద ఎందుకు కక్ష సాధిస్తున్నాడంటే, గిరిధర్‌కి ముందుగా అసలు 'డాన్స్ బేబీ డాన్స్‌లో' ముందు రోల్ ఉండేది. అయితే తనకున్నటి ఆర్థిక సాయం లేకపోవడం వల్ల సైడ్ రోల్‌లో పనిచేసేవాడు. సైడ్ ఆర్టిస్ట్ కింద ఉండడం వల్ల తనకు నచ్చలేదు. దాంతోటి ఎలాగైనా వీళ్ళు చేసిన దానిని తప్పించుకోవాలని వీళ్ళ నుంచి బెటర్ పొజిషన్‌కి రావాలనుకుంటాడు. కానీ అప్పటికే గిరిధర్ వాళ్ళ అమ్మ హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరుగుతుంది. దాంతోటి ఆర్థికంగా ఇటు ఫ్యామిలీ పరంగా నష్టపోతాడు గిరిధర్. గిరిధర్‌కి డాన్స్ అంటే ఇష్టం ఉండేది. అయితే గిరిధర్ చనిపోతున్న ఆళ్ళమ్మ శవం దగ్గరికెళ్తాడు. అక్కడికెళ్ళాక గిరిధర్‌కి శామ్యూల్ అనే వ్యక్తి పరిచయం అయితాడు. శామ్యూల్ యొక్క కూతురు క్యాన్సర్‌తోటి చనిపోయింది. లేకపోతే గొప్ప మ్యూజిషియన్ అయ్యేది అని చెప్తాడు. దాంతోటి చావే అన్నిటికి కారణం కాబట్టి, ఈ చావు అనేది ఎలా ఉంటుందో చంపేస్తే బాగుంటుంది అని అప్పటినుంచి అందరి మీద ప్రాణాలని న్యాచురల్ డెత్ కింద చచ్చిపోయే విధంగా వాళ్ళని క్రియేట్ చేస్తాడు. న్యాచురల్ డెత్ కింద చచ్చిపోయే విధంగా అదే సెట్ చేసిన డేట్ రోజు వాళ్ళకున్న పరిసరాలను కూడా వాటికి తగ్గట్టుగా సెట్ చేస్తాడు గిరిధర్. గిరిధర్ సెట్ చేసిన విధంగానే వాళ్ళకున్న అభిరుచులను, అలవాటును ఏర్చుకొని వాటిని తీసుకుంటారు. దానితోటి వాళ్ళకున్న అలవాట్లు కల్లా ఈ గిరిధర్ లవ్ చేసిన అమ్మాయి రిజెక్ట్ చేస్తది. ఆ అమ్మాయి యొక్క ఫేస్ అనేది సర్జరీ చేసుకోవడానికి ఇంజెక్షన్ తీసుకుంటుంది. ఆ ఇంజెక్షన్‌ని గిరిధర్ మార్చి, ఆ ఇంజెక్షన్‌ని అంటే బుగ్గలొచ్చేలాగా, అంటే మొత్తం రోగం వచ్చేలాగా క్రియేట్ చేసి ఆ అమ్మాయిని చంపేయడం జరుగుతుంది. ఈ విధంగా గిరిధర్ తన మీదున్న
తను డాన్స్‌లో ముందుకు రానీయకుండా చేసిన వాళ్ళందరినీ, తన లైఫ్‌ని స్పాయిల్ చేసిన వాళ్ళందరినీ ఒకే ఒకే రోజున చంపడం జరుగుతుంది. దీన్ని ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్‌కి ఆ ఆడియో వాయిస్ వింటూ రికార్డింగ్ వాయిస్ వింటున్నాడు కాబట్టి అది గంట వరకు ఎక్కువ వినడం వల్ల ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోతాడు. దీంతోటి ఈ హత్య ఎవరు చేశారనేది క్లూస్ లేకుండా పోతుంది. దాంతో హత్యలో గిరిధర్ ఎలా తప్పించుకున్నాడనేదే ఈ స్టోరీ మొత్తం ఉంటుంది. గిరిధర్ తన డాన్స్ బేబీ డాన్స్‌లో పనిచేసిన జడ్జ్‌లని, యాంకర్‌ని, ఇటు లవర్‌ని, ఇటు తనకన్నా అశ్విన్‌ని, సన్నీని ఇద్దరిని చంపేయడం జరుగుతుంది. ఈ విధంగా గిరిధర్ యొక్క పగ అనేది తీర్చుకోవడం జరుగుతుంది. దాంతోటి గిరిధర్ చేసిన హత్యలన్నిటిని న్యాచురల్ డెత్ కిందనే పరిగణిస్తాయి రిపోర్ట్స్. దాంతోటి ఈ కేసుని కొట్టేయడం జరుగుతుంది. ఇదంతా అనుకోకుండా కోయిన్సిడెంట్ ఎలా జరుగుతుందని ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోవడం జరుగుతుంది. దాంతోటి ఈ కేసు ఎటు మలుపు తిరగాలో తెలియక, ఏం చేయాలో తెలవక ఇదంతా వాళ్ళకున్న రోగాల వల్ల చనిపోయారనుకుంటారు. కానీ నిజానికి ఇదంతా చేసింది గిరిధర్ అని ఆ పోలీస్ ఆఫీసర్‌కి తెలిసేలోపు చనిపోతాడు. ఇది ఈ విధంగా మిస్‌లీడ్ అయ్యి గిరిధర్ చేసిన తన పగని తీర్చుకుంటాడు. ఈ విధంగా అందరి మీద మరణ మృదంగాన్ని మోగిస్తాడు గిరిధర్. ఈ విధంగా తన పగని తీర్చుకుంటాడు గిరిధర్. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.